నవీన్ యాదవ్ గారు, మన వైస్ చైర్మన్ రెడ్డి అన్న గారు, ఇక్కడ లీగల్ సెల్ ఫెలిసిటేషన్ నవీన్ యాదవ్ గారి ఫెలిసిటేషన్కి వచ్చిన ప్రతి ఒక్క లీగల్ సెల్ మెంబర్కి, అలాగే అడ్వకేట్స్కి, అలాగే మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతిస్తున్నాను. ఇక్కడ ఈరోజు మేము ఇక్కడ ఈ లీగల్ సెల్ ఫెలిసిటేషన్ ఎందుకు పెట్టుకున్నామంటే, మన కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలవడం జరిగింది. దానికోసం అందరూ కృషి చేశారు. అలాగే లీగల్ సెల్ మెంబర్స్ ఏవైతే ఉన్నారో మన చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, అలాగే వారి యొక్క డైరెక్షన్లో ప్రతి ఒక్క లీగల్ సెల్ మెంబర్ వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ బంధువుల్ని, అలాగే వాళ్ళ క్లయింట్స్ని, ప్రతి ఒక్కరిని ఒక స్టాండ్ అప్పుడు మేమందరం కష్టపడి మన నవీన్ యాదవ్ గారిని గెలిపించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, లీగల్ సెల్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసుకొని ఎలక్షన్ అప్పుడు చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఒక 8 days ఇంతకుముందు కూడా పనిచేసాము. లాస్ట్ 8 days పగలు రాత్రి ఎవ్రీ టైం అవైలబుల్ ఉండి అక్కడ మన కన్వీనర్ నరేందర్ గారు ఉంటారు, ఆయనతో కలిసి మేమందరం పనిచేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం ఇక్కడ ఏం చూపించిందంటే, అందరికీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా సంక్షేమాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజలు, అలాగే ప్రతి ఒక్కరికి న్యాయం చేసి అందరికీ వాళ్ళ సంక్షేమాలు, వాళ్ళ అవసరాలు ఏంటో తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ప్రజా సంక్షేమాలు, ప్రభుత్వ సంక్షేమాలు, అలాంటి సంక్షేమాల పథకాలని అందరూ ఆకర్షులై కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించారు. అందుకోసం నేను జూబ్లీ హిల్స్ ప్రతి ఓటర్కి నేను ధన్యవాదాలు చెప్తాను. అలాగే ఇంకోసారి నేను ఇక్కడ ఈ ఫెలిసిటేషన్కి మేము పిలిచేందుకు వచ్చినందుకు నవీన్ యాదవ్ గారిని, అలాగే మినిస్టర్ గారిని, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మా లీగల్ సెల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను.